హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాప్ క్వశ్చన్స్ అని పెట్టాను. గెస్ క్వశ్చన్స్ అనమాట. మొత్తం సాంస్క్రిట్ సంబంధించి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో గెస్ క్వశ్చన్స్. అలాగే మనకి 99 రావాలంటే ఏం చేయాలో ఫస్ట్ చెప్పిన తర్వాత ఈ గెస్ క్వశ్చన్స్ అన్ని మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చూపించండి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే 99 మార్క్స్కి అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇవి గెస్ క్వశ్చన్స్ మాత్రమే అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఇవి రావచ్చు అని. సో మోస్ట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. 99 మార్క్స్ రావాలంటే ఎవరైనా కానీ రోమన్ నెంబర్ 4 నుంచి ఎంచుకోండి. సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ 99 మార్క్స్ కోసం అయితే ఫస్ట్ చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తా వీడియో అనమాట. సో 99 మార్క్స్ రావాలంటే రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు 1, 2, 3 రాయాలి. ఎందుకు నేను రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేయమంటున్నానంటే, సో అవన్నీ కూడా గ్రామర్ అనమాట. ఎక్కడ మిస్టేక్ లేకుండా అవుట్ ఆఫ్ పడుతూ వెళ్తాయి మార్క్స్. తర్వాత 1, 2, 3లో ఏమైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి 98 కానీ 99 వేయడానికి ఇన్విజిలేటర్ ట్రై చేస్తాడు. ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఆ ఎగ్జామినర్కి మనకు ఛాయిస్ ఇవ్వాలి, అతనికి మంచి మార్క్స్ వేసే విధంగా ఇవ్వాలి ఆప్షన్ అనుకుంటే రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత 1, 2, 3 రాయడం వల్ల మనకు 1, 2, 3లో అవుట్ ఆఫ్ అంటే మనకి రోమన్ నెంబర్ 4 నుంచి 16కి ఎక్కడ మార్కు పోకుండా వచ్చిందంటే ఖచ్చితంగా లెక్చరర్ 98 వేయడానికి 99 వేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, సో ఇది ఒక పద్ధతి. అలాగే మనం 2 పెన్నులు వాడాలి. మంచి పెన్నులు వాడండి. ఏవైనా మనకు నచ్చిన కలర్స్, ఒక రెడ్, గ్రీన్ తప్ప మిగతావన్నీ కూడా ఏవైనా ఒక 2 వాడండి. సబెడింగ్స్కి అలాగే మెయిన్ వర్డ్ అనమాట. ఇప్పుడు దశరథుడు, సరయు నది ఇలాంటి పదాలకి వాడితే చాలా మంచిది. అలాగే సబెడింగ్స్కి, కొటేషన్స్కి, సాంస్క్రిట్ కొటేషన్స్ ఉంటాయి కదా, సో వీటికి కూడా వేరే పెన్ వాడడం చాలా ముఖ్యమైనది. ఇంప్రెస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా పాస్ కావాలంటే ఇంప్రెషన్ చేయాలి. లేదా మనకి 35 మార్క్స్, 40 మార్క్స్, 50 మార్క్స్కి చదువుకున్నటువంటి వాళ్ళు ఏవైనా మీకు వచ్చిన రోమన్ రాయండి. నేను ఇప్పుడు చెప్పిన 98, 99, 90 అబవ్ వచ్చిన వాళ్ళకి మాత్రం అలా చెప్పాను. సో జస్ట్ పాస్ కావాలనుకుంటే మనం ఏవైనా మీకు నచ్చిన రోమన్స్ మాత్రం ఖచ్చితంగా బాగా రాస్తూ రండి. తర్వాత మీకు వచ్చినవి ఏవో ఒకటి రాస్తూ ఉండండి. సో పాస్ అయిపోతారు. సో బార్డర్ వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ చేస్తారు. ఎటువంటి వర్రీ పెట్టుకోదండి. ఖచ్చితంగా మీరందరూ పాస్ అవ్వబోతున్నారు. ఓకే, సో ఇప్పుడైతే మనం చూద్దాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెస్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ నోట్ అని రాశాను. 1, 2, 3 తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, అలాగే సాంస్క్రిట్లో కూడా రాయొచ్చు. సాంస్క్రిట్ టు సాంస్క్రిట్. సో రోమన్ నెంబర్ 1లో వచ్చేసి మనకి పోయమ్స్ వస్తాయన్నమాట. ప్రతిపదార్థం తాత్పర్యం రాయాలి. సో 8 మార్క్స్ ఉంటాయి. పృథివ్యాహ త్రీని రత్నాన్ని అనే పోయం బాగా చదవండి. అలాగే తక్షకస్య విషం దంతే. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ నేను గెస్ చేస్తున్నటువంటివి. మోస్ట్లీ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. పోయినసారి మేము చేసిన దాంట్లో చాలా వరకు వచ్చాయన్నమాట. తర్వాత మనకి ప్రథమే నార్జిత విద్య అనేది ఇది వచ్చేసి నెక్స్ట్ లెసన్లోది అనమాట. అర్థానామార్జనం, వీటికి మనం ప్రతిపదార్థం భావం రాయాల్సి ఉంటుంది. సో ప్రతిపదార్థం భావమేనా అంటే మనకి అన్ని రాయాలి. కవి పరిచయము, పద విభజన, అన్వయం, అలాగే ప్రతిపదార్థము, భావం రాసి గ్రామర్ రాస్తే మనకి 8 మార్క్స్ ఇస్తారు వీటికి. సో ఎస్ఏ పోయిటరీకి సంబంధించి ధర్మనిష్ట, సా మాతృభూమిర్మమ. సో గద్య భాగం ఎస్ఏలు చూసినట్టయితే మనం, సో ఇక్కడ నేను ప్రోజ్ అని రాయాలి, పోయిటరీ అని రాశాను బై మిస్టేక్ అనమాట. సో విక్రమస్య ఔదార్యం, అప్పయ్య దీక్షితేంద్ర బాగా చదవండి. సో తర్వాత నాంటిలకు సంబంధించి క్వశ్చన్స్ చదువుతాను నేను. భృగువంశ కేతు కహ, నృపశ్రియ కీదృశ, ద్రోణ ద్రౌపదయో సంబంధ కీదృశ, కృపీ గోక్షీరం దదామి ఉక్త్వా పుత్రాయ కిం దత్తవతి. తర్వాత వచ్చేసి మనకి సందర్భాలు చూసినట్టయితే పద్యభాగానికి సంబంధించి అప్రియస్య పత్తస్య వక్తా శ్రోతా చ దుర్లభ, చిత్రార్పితారభ్య ఇవావతస్తే, విద్యాయత్ర పరోపకారి విభవ సా. తర్వాత వచ్చేసి సా సంస్కృతారభ్య సుకృతైవ లభ్య. నెక్స్ట్ చూద్దాం రోమన్ 6కి సంబంధించి చూద్దాం. గద్య భాగానికి సంబంధించిన మనకి సందర్భాలు ఉంటాయి. మృత్యోర్వై ప్రాణినాం ధ్రువ, సత్పుత్రేణ కులం నృపేణ వసుధ, లోకత్రయం బానున, వివాహో నామ వణిక్ వ్యాపార, రాజా తం కనకాభిషేకేన సత్కృతవాన్. తర్వాత లఘు ప్రశ్నలు చూద్దాం. పద్యభాగానికి సంబంధించిన లఘు ప్రశ్నలు. సీతా కీదృశి, నరాహ కహ కా ఇవ రణే సీదంతి, ధర్మనిష్ట ఇది పాఠ్యభాగ కస్మా స్వీకృతం, సర్వేంద్రియానం ప్రధానం కిం,
వ్యాధితస్య మిత్రం కిం, దేవాః కుత్ర సహాయకృత్ భవతి, దేవాః దీర్ఘం ఇవ్వాలి నేను మర్చిపోయా, దేవగిరీనాం పంచనామాని లిఖత లోకే చిత్రమతి కా. గద్య భాగానికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. రోమన్ 8 అనమాట ఇది. మందవిశో నామ సర్పః కుత్ర వసతి, హితోపదేశే కతి భాగాః సంతి తేచకే, బ్రాహ్మణः పుత్రప్రాప్త్యర్థం కీదృశం వ్రతం ఆచరితవాన్, మానసారः కథం గదాం ప్రాప్తవాన్, రాజహంసः కः తస్య నగరీ కా, మార్గశీర్షమాసः కీదృశः ఆసీత్, మంజుహాసిని కా, అప్పయ్య దీక్షితేంద్రः అప్పయ్య దీక్షితः కుత్ర జన్మలేబే. నెక్స్ట్ చూద్దాం. రోమన్ నెంబర్ 9 1 మార్క్స్ క్వశ్చన్స్, ఏకపద సమాధానాలు. సుఖధర్మ నాశనం కేన భవతి, ఓన్లీ పద్య భాగం నుంచి ఫస్ట్ ఇవి. సుఖధర్మ నాశనం కేన భవతి, కేశాం బలాని అమేయాని, ముని హోమధేనుక సర్వత్ర కాపూజతే, మూర్ఖస్య కతిశనాని భవంతి, కేన సర్వే వశాః భవంతి, సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగ కేన విరచితం, చిత్రవింశతి ఇది పాఠ్యభాగ కస్మాత్ స్వీకృతం. తర్వాత గద్య భాగానికి సంబంధించి 1 మార్క్స్ క్వశ్చన్స్. రోమన్ నెంబర్ 10 మండూకనాథః కః, హితోపదేశం కేన విరచితం, విక్రమార్క చరితం కేన విరచితం, కుమారమానీయ రాజ్ఞే కః దదౌ, రాజవాహనः కస్య పుత్రः, శ్రీధరస్య మాతుః నామ కిం, వెంకటరావస్య పత్నికా, అప్పయ్య దీక్షితేంద్రः ఇది పాఠ్యభాగస్య రచయిత్రీ కా. రోమన్ నెంబర్ 11 చూస్తున్నాం. సేముషి ప్రశ్నలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అభ్యాసం 1 అంటే నెంబర్ 1 పేరా, అలాగే సో నెంబర్ 1 నెంబర్ 4 పేరాస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది సేముషి ప్రశ్నల్లో. 12th and 13 ఒకే దాంట్లో ఇచ్చాను అనమాట. నేను విడిదీయడం కలపడం అన్నీ కూడా సందులకు సంబంధించి ఇవి రావచ్చని గెస్ చేస్తున్నాము. సజ్జనః సచ్చిదానందః రామశ్రీకతే పేష్ట వాగీశః తదపి షణ్ముఖః తన్మాత్రం సోపి కోపి అని ఉండాలి. ఓకే. పితురిత్య నృపతిర్జయతి. శబ్దాల్లో చూసినట్టయితే వణిక్ శబ్దం, రాజన్ శబ్దం, వాక్ శబ్దం, సరిత్ శబ్దం, మనస్ శబ్దం, స్రక్ శబ్దం. సో రోమన్ నెంబర్ 14లో ఇవి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము గెస్ చేస్తున్నాం. సో సమాసాలకు సంబంధించి ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం, టోటల్గా వీటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ చదువుకుని వెళ్ళండి, సరిపోతాయి, నో ప్రాబ్లం. సందులు చూసినట్టు మనకి వరుసగా వస్తాయి, 6 ఉంటాయి కాబట్టి 6 ఎగ్జాంపుల్స్ వరుసగా ఇస్తుంటారు కాబట్టి సంధికి విడిదీయడానికి 1 మార్కు, కలపడానికి 1 మార్క్ ఉంటుంది. అలాగే సంధి పేర్లకు కూడా 1 మార్క్స్ ఉంటాయి. వాక్య నిర్మాణానికి సంబంధించి ఈ బాక్సులు ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి 3వ, 4వ, 5వ చాలా ఇంపార్టెంట్ పట్టికలు. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్, ఎందుకంటే మీరంతా బాగా రాయాలి. సో తెలంగాణ వాళ్ళకి కూడా గెస్ట్ క్వశ్చన్స్ నేను రెడీ చేస్తాను. సో తెలుగు, సాంస్క్రిట్ అన్నీ కూడా రెడీ చేద్దాం అనుకున్నాను. సో ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు చదవలేకపోతుండొచ్చు. సో వాళ్ళ కోసం అయితే ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.